హలో! హాయ్ అండి. ఈరోజు మనము తెలుసుకోబోయే విషయం ఏంటంటే, మునగ పువ్వుతోని తయారయ్యే కమ్మని ముట్టీలనమాట. మనము సాధారణంగా వింటూనే ఉంటాము సర్వరోగ నివారిణి అని. ఈ సర్వరోగ నివారిణి ఏంటో ఏమో కానీ దానికన్నా 1000 రెట్లు, 1,00,000 రెట్లు మన ఆరోగ్యానికి మంచి కల్పించే పదార్థం ఏంటంటే, ప్రోటీన్స్ మరియు విటమిన్లతో పాటు ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉండే మునగ పువ్వు. మనలో చాలామందికి తెలుసు బూస్ట్ తెలుసు, హార్లిక్స్ తెలుసు, బోర్న్‌విటా తెలుసు, కాంప్లెయిన్ తెలుసు. ఇలా ఎన్నో రకాలు మనకు మార్కెట్‌లో దొరుకుతాయి. కానీ ప్రతి దానికి ఒక సైడ్ ఎఫెక్ట్ అంటూ ఉంటుంది. విటమిన్ టాబ్లెట్స్ కూడా ఉంటాయి కానీ వాటికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. ప్రతిదానికి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయండి. కానీ మనకు దేవుడిచ్చిన వరం ఈ మునగ పువ్వులు. ఈ మునగ పువ్వులతో చేసిన ఏ పదార్థమైనా కూడా సర్వరోగి నివారిణి అని చెప్పొచ్చండి. ఇక లేట్ చేయకుండా కమ్మని ముట్టీలు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. అలాగే మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మార్కెట్లో మునగ పువ్వు కనిపించగానే మొత్తం తీసేసుకున్నాను. చూసారండి ఎంత ఉంది మునగ పువ్వు. ఇప్పుడు మునగ పువ్వు ముట్టీలను చేసుకోవడానికి నేనైతే కొన్ని మునగ పువ్వులను తీసుకుంటున్నాను. మిగతా మునగ పువ్వుతో ఇంకా బోలెడన్ని రెసిపీస్ కూడా రాబోతున్నాయి. అవన్నీ చూడాలంటే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా పెట్టండి. చూడండి నేనైతే ఇంత మునగ పువ్వును తీసుకున్నాను మన మునగ పువ్వు ముట్టీల కోసమని. ముందు స్టవ్ పై కడాయి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనం తీసుకున్న మునగ పువ్వును శుభ్రంగా నీళ్ళతో కడిగి జాలి గిన్నెలో వేసి నీళ్లు తీసేసేయాలి. తర్వాత మునగ పువ్వును ప్యాన్లో వేసి వేయించుకుందాము. ఈ మునగ పువ్వులలో కూడా మునగాకుల మాదిరిగానే ప్రోటీన్స్, విటమిన్స్తో పాటు ఎన్నో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మునగ పువ్వులు కూడా మనం యవ్వనంగా ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయండి. ఇంకా బీటా కెరోటిన్, పొటాషియం, జింక్, రాగి, భాస్వరం ఇలా ఎన్నెన్నో విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా ఉన్నాయి. ఇంకా 92 రకాల న్యూట్రిషన్స్ అలాగే 46 యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయంట. చూడండి కాస్త రంగు మారింది. ఇలా కొంచెం రంగు మారే వరకు వేయించుకున్న తర్వాత ఈ మునగ పువ్వును ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి అదే ప్యాన్లో 1/2 కప్పు పల్లీలను వేసి వేయించుకుందామండి. మన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా మునగ పువ్వులను తినాల్సిందే. ఇంకా జుట్టు రాలడం ఆగి జుట్టు కూడా పెరుగుతుంది. ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అయితే వేసేసుకోండి. చూడండి పల్లీలు కాస్త ఇలా వేగిన తర్వాత 1 స్పూన్ మినపప్పును వేసుకుందాము. అలాగే 1 స్పూన్ శనగపప్పును కూడా వేసుకోవాలి. పల్లీలు, శనగపప్పు, మినపప్పు కాస్త వేగిన తర్వాత ఒక 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకుని 3 వెల్లుల్లి రెబ్బలను వేసుకుందాము. నా దగ్గర డ్రై కరివేపాకు ఉంటే వేసుకుంటున్నాను. మీ దగ్గర ఫ్రెష్ ఉంటే వేసుకోవచ్చండి. కొద్దిగా చింతపండును కూడా వేసుకొని అన్నీ కలిపి బాగా వేయించుకుందాము. ఏది మాడకుండా వేయించుకోండి. ఒకవేళ మాడిపోతే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఎండుమిర్చికి బదులుగా పచ్చికారం కూడా వేసుకోవచ్చు. పల్లీలకు బదులు నువ్వులను వేసుకోవచ్చు. కాకపోతే టేస్ట్ అనేది వేరేగా ఉంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ కట్టేసి వేడిగా ఉన్నప్పుడే ఇందులో మనము పసుపును వేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే పసుపును వేసుకోవాలి. లేకపోతే మసాలాతో సహా గిన్నె కూడా మాడిపోతుందండి. నేనైతే ముట్టీలను ఈ కల్వంలో దంచి చేస్తాను. మనము ఏదైనా దంచుకునే ముందు కింద వాళ్ళకి ఎవరికైనా డిస్టర్బ్ కాకుండా రోలు కింద ఇలా ఏదైనా తట్టు కానీ సంచి కానీ ఏదైనా పెట్టుకొని దంచుకుంటే సౌండ్ అనేది ఎక్కువగా రాకుండా ఉంటుందండి. ఇప్పుడు ఈ రోట్లోకి 1 స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. వేయించకూడదండి. ఇలా వేసుకొని చూడండి ఎంత బాగుంటుందో. ముందు జీలకర్రను కాస్త కచ్చా పచ్చా నూరుకుందాము. మీ దగ్గర కూడా ఎవరి దగ్గరైనా ఇలాంటి కల్వం ఉంటే నాకు కామెంట్ పెట్టండి. నేను ఈ కల్వాన్ని రీసెంట్గానే తీసుకున్నాను. షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశానండి. చూడని వాళ్ళు ఉంటే చూడండి. నేను ఈ కల్వం ఎందుకు తీసుకున్నానంటే ఈ కల్వంతో చేసే రెసిపీస్ కూడా వేరేగా ఉన్నాయండి. ముందు ముందు మీకు అవన్నీ ఒక్కొక్కటిగా వీడియోస్ పెడుతుంటాను. మీరైతే కల్వం మీ దగ్గర ఉంటే మీరు దేనికి యూజ్ చేస్తున్నారు అని కూడా నాకు కామెంట్ పెట్టండి అబ్బా. చూడండి జీలకర్రను ఇలా పొడి పొడిగా చేసుకోవాలి. మెత్తటి పౌడర్లా చేయకూడదు. తర్వాత ఇందులోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలు, శనగపప్పు, మసాలా దినుసులను వేసుకోవాలి. వీటిని కూడా మెత్తటి పొడి కాకుండా పొడి పొడిగా వచ్చేటట్టు దంచుకుందామండి.
కావాలంటే మిక్సీలో కూడా వేసి పొడి చేసుకోవచ్చు. కానీ ఇలా రోట్లో వేసి దంచుకుంటేనే ఆ రుచి అయితే చాలా బాగుంటుంది. ఈ మునగాకు పువ్వు ముట్టిలకు కాస్త శ్రమ అనుకోకపోతే టేస్ట్‌కి టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం అండి. చూడండి ఇలా కచ్చా పచ్చా రావాలి, మొత్తం పేస్టులా రాకూడదు. ఇంకొద్దిగా నూరుకుందాము. మీరు ఒకసారి ఈ మునగాకు పువ్వు ముట్టిలను ట్రై చేయండి. ఇలా చేసుకున్న మునగాకు పువ్వు ముట్టిలను తిన్నారంటే ప్రతిసారి ఇలాగే చేసుకొని తింటారు. అంత కమ్మగా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఉప్పును వేసుకున్న తర్వాత ఉప్పు కూడా మొత్తం కలిసిపోయే విధంగా నూరుకుందాము. తర్వాత మనం వేయించి పెట్టుకున్న మునగ పువ్వును కూడా వేసి నూరుకోవాలి. ఇంత హెల్దీ అయిన మునగ పువ్వు ముట్టీల రెసిపీని మీ వాళ్ళందరికీ, మీకు తెలిసిన వాళ్ళకి, మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి, మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ ప్లీజ్ షేర్ చేయండి అబ్బా. మీకు కూడా మునగ పువ్వుతోని ఇలా వెరైటీగా ఏమైనా రెసిపీస్ తెలిస్తే నాకు కామెంట్ పెట్టండి. చూడండి మనము ముట్టీలు చేసుకోవడానికి రెడీ అయిపోయింది. మనకు నచ్చిన సైజులో ముట్టీలను చేసేసుకోవడమేనండి. ఈ ముట్టీలను స్నాక్స్గా డైరెక్ట్గానే కాకుండా ఇంకా అన్నంలో కలుపుకొని తింటైతే అబ్బా ఎంత అన్నమైనా తినేస్తారండి. ఒక్క ముట్టిని కలుపుకొని గిన్నెల కొద్ది అన్నం తినేస్తారండి. అంత కమ్మగా బాగుంటుంది. నేను తిన్నానండి, చాలా బాగుంది. ఇంకా ఈ ముట్టీలను నెల రోజుల వరకు పెట్టుకొని తినొచ్చండి. రోజుకొక ముట్టిని అన్నంలో కలుపుకొని తినండి, ఎంత బలం వస్తుందో మీరు చూడండి. ఇంకా పిల్లలకు, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకు కూడా ఏం కట్టాలి అని ఆలోచించి టైం వేస్ట్ చేసుకునే బదులు ఆరోగ్యంగా ఒక ముట్టిని తీసి ఇంత అన్నం కలిపి లంచ్ బాక్స్ కట్టేసేయండి. వాళ్ళు హ్యాపీగా తింటారు, ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఇంకా ఈ మునగ పువ్వు ముట్టీలతోని మోకాల నొప్పులు, చర్మ వ్యాధులు, జుట్టు సమస్యలు అన్నీ పోతాయి. మన గుండెకు కూడా ఎంతో ఆరోగ్యం అండి. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే మనకు ఈ ఛానలే సరిపోదు, అన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. మీకు ముందు అన్ని బెనిఫిట్స్ ఎలా చేసుకొని ఎలా తినాలి అని కూడా చూపిస్తాను. మరి ఈ టేస్టీ ఎంతో ఆరోగ్యవంతమైన మునగ పువ్వు ముట్టీలు నచ్చితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడే ఒక లైక్ కొట్టి ఇప్పుడే ఒక కామెంట్ కూడా పెట్టండి. అలాగే షేర్ చేయడం కూడా ఇప్పుడే చేసేసేయండి. చూడండి మన ముట్టీలు ఎలా వచ్చాయి, బాగున్నాయా? మీరు తప్పకుండా హెల్దీ రెసిపీని చేసుకొని తిని నాకు కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు. ఇక ఈ మునగ పువ్వు ముట్టీలను అన్నంలోకి ఎలా తినాలో చూసేద్దాము. చూడండి ఇంత అన్నం తీసుకున్నామా, ఒక ముట్టి తీసుకున్నామా, ఇలా కలిపేసుకున్నామా, ఇలా తినేసామా, అంతే. ఇలా కలుపుతుంటేనే వాసన మాత్రం గుమగుమలాడుతుంది. ఇలా కమ్మగా ఉంటే ఎంత అన్నమైనా లాగించేయచ్చండి. ఇంకా మనకి వేరే పప్పు, రసం కూడా అక్కర్లేదు, ఉత్తి ముట్టితోనే తినేయచ్చు, అంత కమ్మగా ఉంటుంది. నేను తిన్నానండి, అందుకే ఇంతగానని చెప్తున్నాను. రండి ఈ కలిపిన మొదటి ముద్ద మీకోసమే, రండి వచ్చేస్తే అందరం కలిసి తినేద్దాము. అంతే అండి, ఇక నోరూరించే మునగ పువ్వు ముట్టీలు రెడీ.